హలో నమస్తే. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రెండు కూటములు అభ్యర్థిని బరిలో దింపాయి. అధికార పార్టీ వైపు నుంచి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇండి కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు కూటములు కాకుండా ఈ రెండు కూటములకి సంబంధం లేని పార్టీలకు సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. రెండు కూటముల్లో లేని పార్టీలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు కూటముల్లోనూ లేవు. కమ్యూనిస్టులు, వామపక్షాలు, డిఎంకే, ఎన్సిపి, ఆర్జేడి, సమాజ్వాదీ లాంటి పార్టీలు ఇండి కూటమిలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ రెండు పార్టీలు మాత్రం ఇండి కూటమిలో లేవు, అటువైపు ఎన్డీఏ కూటమిలో కూడా లేవు. సో ఈ రెండు కూటముల్లోని లేని పార్టీల ఓట్ల కోసం రెండు కూటములు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల వేళ. సో అటువంటి ప్రయత్నాల్ని అధికార ఎన్డీఏ కూటమి చాలా వేగంగా చేస్తోంది, చాలా తొందరగా చేస్తోంది. ఇండి కూటమి అభ్యర్థిని ప్రకటించడమే కాస్త ఆలస్యం చేసింది, క్యాంపెయిన్లో కూడా కాస్త వెనకబడ్డట్టే కనపడుతోంది. సో అయితే న్యాచురల్గా సంఖ్యాబలం పరంగా చూసినప్పుడు ఇండి కూటమి గెలిచే అవకాశాలు లేవు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవడానికి సంబంధించిన సంపూర్ణ మెజారిటీ వాళ్ళకు ఉంది. రాజ్యసభ, లోక్సభల్లోని ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీల ఓట్లు ఇండి కూటమికి సంబంధించిన ఎంపీల ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంఛనప్రాయంగానే చూడాలి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తమ మద్దతు కావాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7 సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సభల్లో కలిపి 11 మంది సభ్యుల మద్దతు ఉంది. సో వైసీపీకి సంబంధించిన ఓట్లు మాకు వేయండి అంటూ ఎన్డీఏ కోరింది. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. సో రాజ్యసభలోని 4 ఓట్లని మాకు వేయండి అని ఎన్డీఏ కూటమి కోరలేదు. ఇండి కూటమి కూడా కోరలేదు. ఇప్పటికీ ఇండి కూటమి కూడా కోరలేదు. జగన్తో ఇండి కూటమి నేతలు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఎన్డీఏ కూటమి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయింది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని అప్రోచ్ కాలేదు? ఎన్డీఏ కూటమి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 పార్టీల విషయంలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇండి కూటమిలోను ఎన్డీఏ కూటమిలోనూ లేని బయట ఉన్న 2 పార్టీల విషయంలో ఎందుకు ఎన్డీఏ కూటమి డిఫరెంట్ లైన్ తీసుకుంది? కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఎవరికి కావాలి బీఆర్ఎస్ ఓట్లు, ఎవరు అడిగారు వాళ్ళని ఓట్లు అంటూ మాట్లాడారు. మరోవైపు బలం ఉన్నప్పటికీ వైసీపీ మద్దతు మాత్రం కోరుతున్నారు. సో దీని వెనక రీజన్ ఏంటి? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు మనం కోరితే రాజకీయంగా నష్టం జరుగుతుందేమోనని బీజేపీ అంచనా వేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా ఎదగాలనుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పైన వ్యతిరేకత కనపడుతున్న నేపథ్యంలో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటే బీఆర్ఎస్తో ఏ సందర్భంలోనూ కలవకూడదు అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. పైగా బీఆర్ఎస్తో కలవకపోయినా మనం గెలుస్తున్నాం కదా, గెలవక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు బీఆర్ఎస్ని అడగొచ్చు, బీఆర్ఎస్ మద్దతు కోరొచ్చు, బీఆర్ఎస్ మద్దతు కోసం ప్రయత్నం చేయొచ్చు. బీఆర్ఎస్ లేకపోయినా గెలుస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయంగా నష్టపోతాం అనేది బీజేపీ అంచనాగా కనపడుతోంది. బీఆర్ఎస్ కనుక బీజేపీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వెరీ నెక్స్ట్ డే నుంచే క్యాంపెయిన్ చేస్తుంది ఆ 2 పార్టీలు ఒకటే అని. ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, బీఆర్ఎస్ కూడా నష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటేయాలనే దానిపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణలో ఎదగాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఎదుగుతామని నమ్ముతున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ మద్దతు కోరడం రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆలోచనతో బీఆర్ఎస్ని మద్దతు అడగలేదు అనేది మనం విశ్లేషించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు నిజానికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారు. అయినప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకు కోరింది? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పడ్డ అక్కడ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి. సో ఆ కూటమికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న నాయకుడు పార్టీ జగన్మోహన్ రెడ్డి. సో అటువంటప్పుడు ఆయన్ని మద్దతు కోరడం అనేది అనూహ్యం, ఆసక్తి కలిగించే అంశం. సో మరి భారతీయ జనతా పార్టీ ఏం అంచనా వేస్తోంది, ఏం లెక్కలేస్తోంది? తెలంగాణలో వేసిన అంచనా, తెలంగాణలో వేసిన లెక్కలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వేయలేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లెక్కలు కూడా భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. లేకుండా ఎందుకు ఉంటాయి? రాజకీయ పార్టీకి డెఫినెట్గా ఉంటాయి. ఏముంటాయి? ఆంధ్రప్రదేశ్లో
జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది అనే అంచనాలు సాధారణ ప్రజల నుంచి కూడా వినపడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బాగా డీఫేమ్ అయింది లాంటి చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల అవినీతి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా పుంకానుగా వార్తలు రాస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించిన అంశంపైన ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి ఇబ్బంది పడుతోంది, అమలు చేయలేకపోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఓటు అడగకపోయినా, జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నా భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. మనకి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డితోటే ఉంది తప్ప ప్రస్తుతం మనం ఉన్న కూటమితో లేదు అని భారతీయ జనతా పార్టీ అంచనా వేసినట్లుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వైబ్రెంట్గా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదు. ఈ మాట అంటే చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులకు కోపం వస్తుందేమో, మాట అనలా ఇంకా నేను నెక్స్ట్ అంట. ఈ మాట అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు కోపం వస్తుందేమో, కానీ ఏంటి ఆ మాట అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తోక పార్టీగా మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మాత్రమే మిగిలిపోయింది, నాట్ ఈవెన్ ఈక పార్టీగా కూడా లేదు. సో మేము అక్కడ తోక పార్టీగానే ఉన్నాం, ఇప్పుడు తెలుగుదేశం తోకగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని తోకగా ఉంచుకోవడానికి రెడీగా లేదు. తోకగా ఉంచుకోకపోయినా భవిష్యత్తులో వైసీపీ మద్దతు మనం పొందాలంటే వైసీపీని ఇప్పుడు శత్రువుగా చేసుకోకూడదు, వైసీపీని వేరే కూటమి వైపు మనం పంపకూడదు. సో మనం ఇప్పుడు ఎవరికైతే తోకగా ఉన్నామో ఈ పార్టీ రేపొద్దున ఈ పార్టీ పడవ మునిగిపోతే మన పరిస్థితి ఏంటి, మనం సస్టైన్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఒక బలమైన రాజకీయ పార్టీ అవసరం ఉంది కదా అని భారతీయ జనతా పార్టీ అంచనా వేసినట్టు అర్థం చేసుకోవాలి. సో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఎదగలేము అనేది ఒక కంక్లూజన్కి వచ్చేసింది. దాంతోపాటు ఇప్పుడున్న కూటమితో మళ్ళీ మనం గెలవలేము అని ఒక కంక్లూజన్కి వచ్చేసింది. అవి రెండూ జరిగినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి న్యాచురల్గా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం చూసాం. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో ఈ రోజు ఉన్న పరిస్థితులు మాత్రమే కాదు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించడం, జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు అని చెప్పే ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్డీఏకు ముద్దుగా కనపడుతోంది, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ రాజకీయపరమైన శత్రువుగా కనపడుతోంది. ఆ కారణంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న వైసీపీకి ఆహ్వానం అందింది, బీఆర్ఎస్ పట్ల భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటోంది.